హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక చిన్న కథ చెప్తా. ఏంటంటే, రామాపురం అనే గ్రామంలో రంగయ్య అనే వ్యక్తి నివసిస్తున్నాడు. రంగయ్య పొలంలో వరి పంట వేసాడనమాట. ఆ వరి పంట కోతకు వచ్చింది. ఆ పొలం దగ్గరలో ఉన్న ఒక చెట్టుపై ఒక పక్షి గూడు పెట్టింది. ఆ గూడులో ఒక తల్లి పక్షి, 2 పిల్ల పక్షులు జీవనం సాగిస్తున్నాయి. అయితే ఒకరోజు రైతు రంగయ్య తన వరి పంట కోయడానికి సిద్ధమవుతున్నాడనే విషయాన్ని తల్లిపక్షి గ్రామంలో విహరిస్తున్నప్పుడు, అంటే గ్రామంలో ఎలా పక్షులు విహరిస్తుంటాయి కదా, గ్రామంలో విహరిస్తున్నప్పుడు ఆ రైతు వేరే వాళ్ళతో సంభాషణ చేస్తున్నప్పుడు గ్రహించింది. రేపు పంట చేనుకు వస్తున్నారు అని. అయితే అదే విషయాన్ని తల్లిపక్షి పొలంలోని పిల్లలు పొలంలోనే ఉన్నాయి కదా గూడి పైన, పొలంలోని పిల్లలకి చెప్పింది. అప్పుడు పిల్లలు భయపడసాగాయి. ఎందుకు భయపడ్డాయి? కారణం రైతు పొలం కొయిపిస్తే ఆ చెట్టు పైన పక్షులను చూసి గూడు తీసేస్తారు అని, లేదంటే చంపేస్తారు అని. అప్పుడు ఏముంది, తల్లి పక్షి పిల్లలకు భరోసా ఇచ్చింది. వారు రేపు పంట చేను కోయరు అని తల్లి పక్షి చెప్పింది అనమాట. తల్లి పక్షి చెప్పినట్టే పంట చేను కోసేవారు రాకపోవడంతో పంట కోయడం జరగలేదు. అయితే తల్లి పక్షి మరలా అంటే 2వ రోజు కూడా గ్రామానికి అలా విహారయాత్రకి వెళ్ళింది. మరలా రైతు పంట చేను కోయించడానికి సిద్ధమవుతున్నాడని గ్రహించింది. అదే విషయాన్ని పిల్లలకు చెప్పింది. ఎప్పుడు మరలా 2వ రోజు కూడా మరలా పక్షి పిల్లలు భయపడసాగాయి. తల్లి పక్షి భరోసా ఇచ్చింది. ఏమని? మరలా రేపు కూడా రారమ్మా అని పిల్లలకు భరోసా ఇచ్చింది. అదే విధంగా 3వ రోజు సంభాషణ కూడా జరిగింది. అక్కడ రైతు ఇంటి దగ్గర. రైతు పంట చేను కోయిస్తున్నాడు అని అది గమనించిన తల్లిపక్షి వేగంగా వచ్చి పిల్లలకు చెప్పి, మన స్థానం ఇక్కడి నుంచి వేరే చోటకు మార్చాలి అని చెప్పింది తల్లిపక్షి పిల్లలతో. పిల్ల పక్షులు తన తల్లిపక్షిని అడిగాయి. ఏమని? 1వ రోజు 2వ రోజు పంట చేను కోయడానికి రాలేదు కదా, మరి ఈరోజు అంటే 3వ రోజు మాత్రం ఎలా వస్తాడు అని. అప్పుడు తల్లిపక్షి పిల్ల పక్షులతో చెప్పింది, 1వ రోజు రైతు తన పక్కనున్న వారిపైన, కూలీలపైన ఆధారపడ్డాడు. 2వ రోజు తన కుటుంబ సభ్యులపై ఆధారపడ్డాడు. కానీ ఈరోజు తానే కొడవలు తీసుకుని పొలానికి బయలుదేరాడు. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా వచ్చి పంట చేను కోస్తాడు, మన గూడు చూస్తాడు అని పక్షి చెప్పి తన గూడి ఎలాగో మార్చలేదు కదా, ఆ పక్షి తన పిల్లలతో వేరే స్థానానికి బయలుదేరుతుంది. ఏంటంటే దీంట్లో మెయిన్ మోరల్ ఆఫ్ ద స్టోరీ, ఎవరైనా ఏ పనైనా పూర్తి చేయాలంటే ఇతరుల మీద ఆధారపడకూడదు. తానే ముందుకు వచ్చి పూర్తి చేయాలి. ఇతరుల మీద ఆధారపడితే ఒక్కోసారి పని జరగకపోవచ్చు. అదే మన పైన ఆధారపడితే ఆ పని ఖచ్చితంగా జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, తప్పకుండా మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ దొరబాబు.